ఏరా, నీ ప్రేమను ఒప్పుకోకపోతే మర్డర్ చేస్తావా? రేయ్, వీడు కాన్షియస్ లో ఉండకూడదు, అలా అని కోమాలోకి వెళ్ళకూడదు. ఆడుకోండ్రా. లేదన్నయ్య, చందు అలాంటి వాడు కాదు. నిన్ను చంపేంత దుర్మార్గుడు కాదు. నేను దుర్మార్గులమే. అవును, మీ అన్నయ్యని పొడిచింది మేమే. పూర్తిగా ప్రాణాలు ఎందుకు తీయలేదు తెలుసా? పెళ్ళయ్యేదాకా మీ అన్నయ్య బతకపోతే నువ్వు మా మాటినో కదా. ఇప్పటి వరకు మీ అన్నయ్య నీ కోసమే బతికాడు. ముహూర్తానికి నా తమ్ముడితో నీ పెళ్లి జరగకపోతే నీ కోసమే చేస్తాడు. రమేష్, అబ్బా, నా కొడుక్కి నా దిష్టే తగిలేలా ఉందండి. అయితే పెళ్ళి ఆగిపోద్దేమో. రాయ్, అక్కడ సిద్ధార్థను పొడి చేసింది రావోజీ వాడి కొడుకులు. ఇక్కడ నువ్వు, అక్కడ సిద్ధార్థ్, ఇద్దరు ఒకేసారి ఫినిష్. ఇక నువ్వు ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించావే, ఇంకో అరగంటలో దాని పెళ్ళి. మరి దాన్ని కాపాడేది ఎవడరా? ఎవడో? దేవుళ్ళ లాంటి మా తమ్ముడికి అన్యాయం జరుగుతుంటే మీరు మాత్రం ఒప్పుకుంటారా చెప్పండి? మేము ఒప్పుకోం. మేమెప్పుడు ధర్మం వైపే. వేధావతి, ఈ కళ్యాణం ఆపేసి లోక కళ్యాణం చేయిద్దాం. ఏం చేయాలో చెప్పండి. స్వామి, మాకు వచ్చాయి కదా, మీరు తీసేయండి. ఏంటి స్వామి ఇది? పెళ్లి గంటలో పెట్టుకుని ఇప్పుడా రావడం? సందులు కొందలు దాటుకుని వచ్చాక ఈ టైం పట్టిందన్నా. అన్నా, ఏ ఏరియా స్వామి మందే? మాదే ఏ ఏరియా అయితే మనకెందుకురా? వాళ్ళు చేయాల్సింది పెళ్లి. వీళ్ళు పెళ్లి చేయడానికి వచ్చిన పురోహితుల్లో లేరు, కళ్యాణ మండపం కబ్జా చేయడానికి వచ్చిన గుండాల్లో ఉన్నారు. తమరేనండి స్వామి. రేయ్, వాళ్ళ మీద సెటైల్ ఏంట్రా? మంత్రాలతో మర్డర్ చేసేయగలరు. ఏమన్నా విఐపీలు అనుకుంటున్నారా? డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏపీలు కాదు, నేను యూపీ, తన ఎంపీ. అది ఏపీ. రావోజీ గారి ముద్దుల కొడుకు సూరజ్ బాబు పెళ్ళంట, చూడకుండా వెళ్తామా ఏంటి? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళకపోయారో గుడ్డ లోడు తీసుకొడతాను. ఇన్ని రోజుల తర్వాత గుడ్డలో తీసుకుంటే మగాడు వచ్చాడు. నేను ముందే చెప్పానా, వాళ్ళు దీవిస్తే ఎంత మంచిదో, చెప్పిస్తే ఎంత డేంజర్. చూసావా బావ ఎంత డీప్ అర్థం చేసుకున్నాడు. ఇదిగో బావా, తలా 10,000 ఇచ్చి పట్టు చీర పెడితే లోపలికి వెళ్ళి నిండా ఆశీర్వదించి వెళ్ళిపోతాం. సరే, ముందైతే పెళ్లి చూడండి, తర్వాత ఇస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఎంతలా ఉన్నాడు? అయ్యా నమస్కారం. మీరు సెక్యూరిటీ కోసం మల్లేష్ యాదవ్ గారికి ఫోన్ చేశారట కదా? క్రైమ్ సెక్షనా? ఇదేంటండి, నాకు బ్రాహ్మణులు రౌడీలు గాను, రౌడీలు బ్రాహ్మణులు గాను కనిపిస్తున్నారు. వీళ్ళు సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ మల్లేష్ యాదవ్ మనుషులు. వీళ్ళ అవతారాలు ఇలాగే ఉంటాయి. మీరు బయట ఉండి జాగ్రత్తగా గమనించండి. తేడా వచ్చిందో వేధవది గుండు కొట్టించి పిండాలు పెట్టేవు. వీళ్ళ బాడీలే కాదు, భాషలో కూడా తేడా ఉంది. ఏంటి పంతులు, సెల్ ఫోన్ లో మంత్రాలా? నువ్వు చదవా? పెళ్ళిళ్ళ సీజన్ కదా, మంత్రాలు చదివే గొంతు పోయిందిలే అన్నా. వాయిసే డిఫెక్ట్, మంత్రాలు పర్ఫెక్టే. సర్లే కానీ కానీ పిలుస్తాం.
బుల్లెట్ బాబు ఎంత బాగున్నాడు. ఎంత సాలిడ్ బుల్లెట్ బాబు బాగుంటాడు. ఇద్దరు బాస్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? బుల్లెట్ బాబు బాగున్నాడు. ఈ బాబు కూడా బాగున్నాడు. తీసుకున్న మంత్రాలు ఫాలో అవుతుందో ఇప్పుడే వస్తా. సరేనా ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యావా ఆంటీ? అదే ఏంటి అదే తాళి కట్టినప్పుడు. అసలు కట్టినట్టే తెలియలేదు. అవునా? అమ్మా నందు, అప్పుడన్నా ఏ ధర్మరాజు ఆ. పెళ్లి కూతురు తీసుకురమ్మను. ఇంకా అద్దె పళ్ళు నేనే చూడాలి సోవరంలో సహా. నువ్వు వెళ్ళవా మా కట్టిందే కడతావు. మళ్ళీ అన్ని నువ్వే చూస్తా ఉంటగా. పదమ్మా వెళ్దాం. వద్దు, పారిపోతే అన్నయ్యని చంపేస్తారు. చందు ఉండగా నీకు మీ అన్నయ్యకి ఏం కాదమ్మా. రండి. ఏం పర్లేదు రామ్. రండి అమ్మా. అందరిలాగే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఏంటి? అబ్బా దొంగ చచ్చిపోడా. అక్క ఏమడిగాడే? గురించి అడిగాడు. రొమాంటిక్ బావ. తమ్ముడు పెళ్లి కూతురు పారిపోతుందా? వాళ్ళు పారిపోతున్నారు. తీయరా బాయ్. రాని. దిగు. వాళ్ళనెవ్వరినీ వదలొద్దు. మా నాన్న విలనస్తో తిరగరా అని సిలక్క చెప్పినట్టు చెప్పాడు. నేను వినేవాడిని కాదు. లాకప్ నుంచి బయటపడి పారిపోకుండా సావును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేవిట్రా. రేయ్ వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. కలేజా ఉన్నోండి కత్తులు కటార్లు ఏమీ చేయలేవురా. నాకు చావంటే భయం లేదు, బతుకంటే ఆశ లేదు. బరిలోకి దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. మీ బాబు కొడుకుల్లో ఎవడికి తలకొరివి పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి. రండ్రా.
మీ చెల్లెల్ని తీసుకొచ్చాను సార్. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. మీ ఇష్టాన్ని, మీ నిర్ణయాన్ని నేను కాదన్నా. ఆగు చందు, నా చెల్లెలికి నువ్వే కరెక్ట్.